యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిముద్దైంది. కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పలు నీట మునిగాయి. భారీ వర్షానికి కేంద్రంలోని వరి ధాన్యం కొట్టుకుపోయింది. అటు వడ్ల కుప్పల వద్ద భారీగా నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. జిల్లాలోని చౌటుప్పల్, పోచంపల్లి, నారాయణపురం మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పంటను హార్వెస్ట్ చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించిన రైతులకు వరుణుడు దెబ్బతీశాడు. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తెచ్చి 10 రోజులైనా కొనుగోలు చేపట్టకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు రైతులు. Como ele está dizendo.